మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొంచెం స్టెరైల్ వాటర్ వాళ్ళ దగ్గర ఆక్సిజన్ పెట్టి చక్క 1 లీటర్ స్టెరైల్ వాటర్ ఒక్క డ్రాప్ అయ్యే అక్కడ నాకు మళ్ళీ ఫోన్ చేయి. అక్కడ ఏం చెప్పారు? తిరుపతి జిల్లాలో అమానుషమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. పుట్టినటువంటి బిడ్డను ఇసుకలో పూడ్చిపెట్టారు తల్లిదండ్రులు. అయితే దీన్ని చూసినటువంటి పారిశుద్ధ కార్మికులు ఒక్కసారిగా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో చోటు చేసుకుంది. అయితే వరదయ్యపాలెం మండలం బస్టాండ్కి సమీపంలో ఒక ఇసుక దిమ్మ ఉంది. ఆ ఇసుక దిమ్మలో ఇవాళ తెల్లవారుజామున ఒక బిడ్డ సగభాగం కనిపిస్తుండడాన్ని అక్కడ గుర్తించారు. అయితే ఆడబిడ్డగా గుర్తించారు. అయితే ఆ బిడ్డకి బొడ్డు పేగు కూడా ఇంకా తీనటువంటి పరిస్థితి. అయితే పుట్టిన వెంటనే కూడా అక్కడ తీసుకొని వచ్చి పాతి పెట్టినట్టయితే తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు అక్కడ సకాలంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఆ బిడ్డని రక్షించి వెనువెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఆ పాపని సురక్షితంగా రక్షించేటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ బిడ్డ అప్పటికే చేతులు కాళ్ళు పూర్తిగా కూడా గాయాలయ్యాయి, రక్తస్రావం జరిగినటువంటి పరిస్థితి. చిన్న బిడ్డ, ఆడబిడ్డ ఏ రకంగా వాళ్ళకి మనసొప్పింది, అది కూడా ఒక ఇసుకలో పూడ్చిపెట్టడం, ఆ రకంగా అక్కడ చూసినటువంటి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఆ బిడ్డని సేఫ్గా సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బిడ్డకి మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ను కూడా చూడొచ్చు. వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఆ బిడ్డని తీసుకొని దగ్గర చేర్చుకొని తన సొంత బిడ్డలాగా ఆ బిడ్డని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అంబులెన్స్లో పంపించేటువంటి ప్రయత్నంలో కూడా బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి, బిడ్డకు కావాల్సినటువంటి ఆక్సిజను వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి సెలైన్స్ అందించండి అనేటువంటి విషయాలు చెప్తూ వెంటనే మాకు కూడా ఏదైనా ఉంటే సమాచారం ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆ బిడ్డ కోసం తాపత్రయపడుతున్నారు. అయితే ఆ బిడ్డను కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత కర్కశంగా ప్రవర్తించాడు, కేవలం ఆడబిడ్డ అనేటువంటి కారణంగానే ఆ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్టయితే కొంత సమాచారం అందుతోంది. అయితే వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఆ బిడ్డని ఏ రకంగా, అంటే పురిటి బిడ్డని ఇంకా బొడ్డు తేగు కూడా తెంపలేదు ఆ బిడ్డకి. ఆ బిడ్డను తీసుకొని వచ్చి అక్కడ ఇసుక దిమ్మలో, అది కూడా సగభాగం కనిపించే విధంగా. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఆ బిడ్డ చుట్టూ కూడా కుక్కలు సంచరిస్తూ ఉన్నాయి. సో ఆ కుక్కల్ని తరిమిన తర్వాత ఆ పారిశుద్ధ కార్మికులు ఆ బిడ్డని చేతికి తీసుకున్నారు. సో అప్పటి వరకు కూడా ఆ బిడ్డ అక్కడే కూడా కొట్టుమిట్టాడుతోంది, ఆఖరి ప్రాణం. కొంచెం స్టెరైల్ వాటర్ వాళ్ళ దగ్గర ఆక్సిజన్ పెట్టి చక్క 1 లీటర్ స్టెరైల్ వాటర్ ఒక్క డ్రాప్ అయ్యే అక్కడ నాకు మళ్ళీ ఫోన్ చేయి. అక్కడ ఏం చెప్పారు? అంటే కొన ఊపిరితో ఉన్నటువంటి బిడ్డను వాళ్ళు సురక్షితంగా రక్షించగలిగారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు చేశారు అంటే, నిన్న రాత్రి ఒక ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఒక మహిళ ఆడబిడ్డకి జన్మనిచ్చినట్టు సమాచారం అందుతోంది. సో ఆడబిడ్డ కారణంగానే అక్కడ వేసి వెళ్ళారా, లేకపోతే మరేదైనా కారణం ఉందా అనే దానిపైన కూడా విచారణ చేయాల్సి ఉంది. అయితే ఇటీవలే మనం చూసాం, జిల్లా కలెక్టర్ కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిసర ప్రాంతాలంతా కూడా పురుషుల కంటే కూడా మహిళలు చాలా తక్కువ కూడా, అంటే ఆడబిడ్డలు చాలా తక్కువ కూడా జన్మనిస్తున్నారు. 1000 మంది పురుషులు జన్మనిస్తూ ఉంటే ఇక ఆడబిడ్డలకి సంబంధించి దాదాపు 600కు మాత్రమే పరిమితమైంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఖచ్చితంగా దానిపైన నివేదిక ఇవ్వండి అని చెప్పి కూడా అటు వైద్య శాఖను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. హాస్పిటల్స్లో ఏం చేస్తున్నారంటే, ముందుగా ఆడబిడ్డని తెలియగానే ఖచ్చితంగా వాళ్ళని అబార్షన్ చేయించుకోవడమో లేకపోతే దాన్ని తీయించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా కమర్షియల్గా మారిపోయినటువంటి ఈ వ్యవస్థ పైన నిజంగా ఇటువంటి ఘటనలు ఏ రకంగా చూడాలి, నిజంగా ఎటువంటి శిక్షలు అమలు చేయాలో చూడాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన వరదయ్యపాలెంలో నిజంగా ఒక ఇసుకలో అంత చిన్న బిడ్డని ఎలా పూడ్చిపెట్టారు, ఆ బిడ్డని
సగభాగం అంటే కాళ్ళు భాగం పైకి వచ్చి ఆ బిడ్డ కొట్టుమిట్టాడుతుండగా అది కూడా ఆ కాళ్ళు భాగం అనేది పైకి వచ్చినట్టయితే తెలుస్తుంది. లేకపోతే ఆ బిడ్డ ఇసుకలో ఉన్నట్టు ఎవరికి కూడా అనుమానం వచ్చేది కాదు. మరికొద్ది సేపు తర్వాత అయి చూసి ఉంటే కానీ ఖచ్చితంగా ఆ బిడ్డ అక్కడే చనిపోయి ఉండేది. చాలా చిన్న బిడ్డ మనం చూస్తూ ఉన్నాం. కేవలం రోజుల బిడ్డ, అంటే ఒక రోజు కూడా గడవలేదు ఆ బిడ్డ జన్మించి. కనీసం బొడ్డుకున్నటువంటి పేగు కూడా ఇంకా తీయలేదు. ఆ బిడ్డని ఏ రకంగా ఒక ఇసుక దీంట్లో పూడ్చిపెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఆ బిడ్డని చంపాలనే ఆలోచన ఏ రకంగా వాళ్ళకి వచ్చిందో అర్థం కావడం లేదు. నిజంగా చూపలులంతా కూడా కొంత ఆవేదనకు గురి చేస్తుంది. ఇప్పటికే అక్కడ ఆ స్టాఫ్ అంతా మనం చూడొచ్చు, ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఆ బిడ్డని ఎలాగైనా సరే బతికించాలి, సురక్షితంగా మళ్ళీ కాపాడాలనేటువంటి ఆతృత వాళ్ళలో ఏ రకంగా ఉందో. ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ ద్వారా ఇక్కడ వరదయపాలెంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు ఆ బిడ్డకి అవసరం కాబట్టి సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతం తరలించారు. అక్కడ బిడ్డ ప్రస్తుతం సురక్షితంగా వైద్య సేవలు అందుకుంటున్నట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే అటు వైద్య శాఖ నుంచి కూడా ఇటు పోలీసుల నుంచి కూడా ఎంక్వైరీ అయితే కంటిన్యూ అవుతోంది. ఆ బిడ్డ ఎంత చిన్న బిడ్డ అంటే ఒక రోజుకు సంబంధించినటువంటి బిడ్డ, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా తీసుకొని వచ్చి పూడ్చిపెట్టారా, వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా ఆ రకంగా చేశారా, లేకపోతే మరేదైనా కారణం అయి ఉంటుందా అనే దానిపైన కూడా ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆడబిడ్డని తెలియగానే ఈ రకంగా చేసే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్గా ఆలోచించి ఆడబిడ్డ పుడితే ఆ తర్వాత కట్న కానుకలు, లేకపోతే మరేదైనా అవసరాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ బిడ్డ బాగోగులు చూడడానికి ప్రతినిత్యం మాకు ఖర్చు అవుతుంది, మాకు వ్యయం ఎక్కువ అవుతుంది అనేటువంటి కొంతమంది కమర్షియల్ గాళ్ళకి ఈ రకంగా ఈ బిడ్డ ఏ రకంగా ఇసుక దిమ్మ పైన పూడ్చిపెట్టడం, ఆ రకంగా తల్లిదండ్రులకి మనసు ఎలా ఒప్పిందో అర్థం కావడం లేదు. సో దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఎవరైతే చేసి ఉంటారో కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్తున్నారు. బిడ్డకి ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టి బిడ్డ కోలుకోగానే సురక్షితంగా హోమ్కి తరలించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.